సాయంత్రం చాలా మట్టుకి మీరందరూ క్రికెట్ చూసి మన ఇండియా నెగ్గింది కాబట్టి చాలా ఎంజాయ్ చేశారు, ఆనందపడ్డారు. నేనైతే నా సోషల్ మీడియా అబ్జర్వేషన్లో ఫాలోఅప్లో ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవాన్ని ఏ దేశాల్లో ఎలా నిర్వహించారనేటటువంటిది పరిశీలించడం జరిగింది. ఒక చిన్న పాయింట్ మీకు చెప్పిన తర్వాత అసలు అంశాన్ని కూడా 1-2 నిమిషాల్లో నేను ముగించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మహిళలకు ప్రత్యేకంగా ఒక డే ఎందుకని ఈ ప్రపంచం కేటాయించిందంటే 18వ శతాబ్దంలోనే ప్రధానంగా యూరప్ ఖండంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటటువంటిది, పారిశ్రామిక విప్లవం అనేటటువంటిది రావడం, అది విశ్వవ్యాపితం అవ్వడం, అనుగుణంగా అమెరికాలో కూడా అనేక పరిశ్రమలు రావడం, ఆ పరిశ్రమల్లో పురుషులతో పాటుగా మహిళలు కూడా విధి నిర్వహణలో భాగస్వాములు కావడం జరిగింది. కానీ అక్కడ పనిచేసేటటువంటి క్రమంలో వివక్ష ఏర్పడింది. మహిళలకి ఒక రకమైనటువంటి వేతనం, పురుషులకు ఒక రకమైనటువంటి వేతనం, పని గంటలు, రాత్రి వేళల్లో కూడా మహిళలు పనిలో భాగస్వాములు అవ్వడం, అంతేకాకుండా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు, ప్రధానంగా ఆనాడు అమెరికాలో కనీసం 1908వ సంవత్సరానికి స్త్రీలకి ఓటు హక్కు అనేది లేకుండా పోయింది. ఇవన్నిటినీ కూడా మాకు కావాలనేటటువంటి ఉద్దేశంతో సరిగ్గా 1908 మార్చి 8వ తారీఖున న్యూయార్క్ నగరంలో ఒక 15,000 మంది పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి మహిళలు అందరూ బయటకు వచ్చి పెద్ద ఎత్తున అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకించడం అనేటటువంటిది. 1776వ సంవత్సరంలో అమెరికాకి స్వాతంత్రం వచ్చింది. అంటే ఇంచుమించుగా 150 సంవత్సరాలు పైబడి, కానీ ఆ దేశంలో మహిళకి సరైనటువంటి హక్కులు కల్పించబడలేదనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అట్లా చేసినప్పుడు అప్పటి ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు 1909లోనే సరిగ్గా మార్చి 8వ తారీఖుని మహిళా దినోత్సవం నిర్వహించుకోవాలని కొన్ని హక్కుల్ని, పని దినాల్ని, పని కాలాన్ని, వేతనాల్ని కొంచెం సమకూర్చినటువంటి సందర్భం. అది యూరోప్ ఖండానికి విస్తరించడం, ఆసియా ఖండానికి విస్తరించడం, తదనుగుణంగా అన్ని ఖండాలకు విస్తరించడం, మహిళలకు కూడా ఒక ప్రత్యేక దినం అనేటటువంటిది మార్చి 8న అందరూ నిర్వహించుకోవడం అనేటటువంటిది వస్తూ ఉంది. అందులో మనం ఈ రోజున మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నాం.